ఒకసారి ఒక ఊరిలో తీవ్రమైనటువంటి వరదలు వచ్చాయి. అందరూ ప్రాణాలను కాపాడుకోవడానికి కొండవైపు పరిగెడతారు. కానీ ఒక వ్యక్తి మాత్రం చెట్టు కింద కూర్చొని ఉంటాడు. అటు నుంచి పరిగెత్తుకుంటూ వస్తున్నటువంటి ఒక వ్యక్తి అతని దగ్గరికి వెళ్ళి, ఏమైంది, నువ్వు ఇక్కడే కూర్చున్నావు, త్వరగా రా, లేదంటే వరద తీవ్రత పెరిగి నువ్వు మునిగిపోతావు అంటాడు. ఆ చెట్టు కింద కూర్చున్న వ్యక్తి, నన్ను నా దైవమే రక్షిస్తాడు, నువ్వు వెళ్ళిపో అంటాడు. చివరిగా ఒక పడవ వస్తుంది, వరద తీవ్రంగా వస్తుంది, ఇదే చివరి పడవ, పడవలోకి ఎక్కువ అంటారు. కానీ ఆ వ్యక్తి, నన్ను నా దైవమే రక్షిస్తాడు, మీరు వెళ్ళండి అంటాడు. కొద్దిగా వరద ఉద్రిక్తత పెరిగింది. అతను చెట్టు ఎక్కి కూర్చున్నాడు. చివరిగా ఒక హెలికాప్టర్ వచ్చింది. వాళ్ళు తాడు కిందకి వదిలి, త్వరగా రా, లేదంటే మునిగిపోతా అన్నారు. కానీ ఆ మనిషి అప్పుడు కూడా నన్ను నా దైవమే రక్షిస్తాడు అన్నాడు. చివరికి ఆ వ్యక్తి నీళ్ళలో మునిగిపోయాడు, చనిపోయాడు కూడా. దేవుడు ప్రత్యక్షంగా అవతరించి నీకు సహాయం చేయడు, కానీ దేవుడు ఇతరులను నీ సహాయం కోసం పంపిస్తాడు. ముందు ఒక వ్యక్తి ద్వారా అతనికి ఉపదేశం ఇచ్చాడు, పరిగెత్తు లేదంటే చచ్చిపోతావు అని. రెండవది, పడవ ద్వారా అతనికి సహాయాన్ని పంపించాడు. మూడవది, హెలికాప్టర్ ద్వారా అతనికి సహాయాన్ని పంపించాడు. కాబట్టి కొంతమంది మూర్ఖంగా ఆలోచించి ఏం చేయకుండా కూర్చుంటారు. అలాంటి వారికి ఇది షేర్ చేయండి.